ఓం శ్రీ గురుభ్యో నమః. 24 ఆగస్టు 2023 బ్లవేస్కీ గారి రచించిన ద కీ టు థియాసఫీ అనే ఆంగ్ల గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు చదివి మనకి వివరిస్తారు. అంటే ఇది పైన ఉన్న క్వశ్చన్ ఒకసారి లాస్ట్ పాసెస్ చదువుతాను, లాస్ట్ లైన్లో. అదేంటంటే, సో బీ ఇట్ ఇఫ్ ద పూర్ ఫూల్స్ విల్ హ్యావ్ ఇట్ సో. రియల్లీ మేడం బ్లవేట్స్కీ హ్యాస్ నాట్ ద స్లైటెస్ట్ అబ్జెక్షన్ టు బీయింగ్ రిప్రజెంటెడ్ by her enemies as a triple adept and a Mahatma to boot. It is only her unwillingness to pose in her own sight as a crow parading in peacock's feathers that compels her to this day to insist upon the truth. అది అంటే క్రో ఏమో పీకాక్స్ ఫెదర్లోని అది ప్యారేడ్ చేసినట్టుగా అని, అంటే వాళ్ళు ఏమైనా సరే షీ వాజ్ నాట్, ఆవిడ చెప్పాను కదా ఆ టైంలో దాన్ని కొంత బాధపడ్డారు, కానీ మహాత్ముల్ని ఎప్పుడు నేను కోర్టులో ఏదో ఇచ్చేయమనంటే ఆ పని నేను చేయనంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ వైజ్ అండ్ గుడ్ మెన్ టు గైడ్ ద సొసైటీ, ఎంక్వైరర్ అడుగుతున్నాడు, అంత జ్ఞానం ఉన్న మంచి వాళ్ళు ఉంటే హౌ ఈజ్ ఇట్ దట్ సో మెనీ మిస్టేక్స్ హ్యావ్ బీన్ మేడ్? అన్ని తప్పులు ఎలా జరిగాయి? Theosophists, the masters do not guide the society, not even the founders. మాస్టర్స్ ఎప్పుడు కూడా అలా గైడ్ చేస్తూ ఉండరు ఫౌండర్స్ను కూడా. అండ్ నో వన్ హ్యాస్ ఎవర్ అసర్టెడ్ దట్ దే డిడ్, వాళ్ళు అలా చేశారు అన్నది ఇక్కడ కూడా లేదు. దే ఓన్లీ వాచ్ ఓవర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్, దాన్ని వాచ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యాంప్లీ ప్రూవ్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ నో మిస్టేక్ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రిపుల్ ఇట్ అండ్ నో స్కాండల్స్ ఫ్రమ్ within, nor the most damaging attacks from without have been able to overthrow it. The masters took at the future, not at the present, and every mistake is so much more accumulated wisdom for days to come. అది అంటే ద మాస్టర్స్ డూ నాట్, సొసైటీని వాళ్ళు ఏమి గైడ్ చేయరు, అలాగే ఫౌండర్స్ని కూడా. నో వన్ హ్యాస్ ఎవర్ అసర్టెడ్, ఇంతవరకు అలా ఎవరు కూడా చెప్పలేదు అలా చేశారని. వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. నో మిస్టేక్ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రిపుల్ ఇట్, అంటే ఏ తప్పు కూడా దాన్ని ఏమి సొట్టవాడిని అంటే పాడు చేయదనమాట. అండ్ నో స్కాండల్స్ ఫ్రమ్ విత్ ఇన్, లోపల నుంచి కానీ బయట నుంచి కానీ డ్యామేజింగ్గా ఉన్న ఏ అటాక్ కూడా హ్యావ్ బీన్ ఏబుల్ టు ఓవర్త్రో ఇట్, దాన్ని పాడు అంటే ఏమీ కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు, అంటే పూర్తిగా నాశనం చేసి లేదు థియోసాఫికల్ సొసైటీని. ద మాస్టర్స్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, వాళ్ళు భవిష్యత్తును చూస్తూ ఉంటారు, నాట్ ఎట్ ద ప్రెసెంట్, అండ్ ఎవ్రీ మిస్టేక్ ఈజ్ సో మచ్ మోర్ అక్యుములేటెడ్ విజ్డమ్, అంటే ప్రతి తప్పు కూడా ఎంతో జ్ఞానంతో ఉంటుంది. ఫర్ డేస్ టు కమ్, రాబోయే రోజుల్లో ఆ తప్పు ఎంతో విజ్డమ్ని తెప్పుతూ ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఆ దంపతులు అలా చేశారు అంత మహాత్మురాల్ని అని, అంతేగాని మేడం బ్లవేట్స్కీ ఇలాగట అని ఎవరూ చెప్పుకోవట్లేదు కదా. అంటే ఎందుకంటే మహాత్ముల ఉనికి అందరికీ తెలుస్తోంది కనుక. ద క్రిస్టియన్ చర్చెస్ కాదు, accumulated wisdom for days to come. That other master who sent the man with the 5 talents did not tell him how to double them, nor did he prevent the foolish servant from burying his own talent in the earth. అంటే ద అదర్ మాస్టర్ ఎవరైతే వ్యక్తిని 5 టాలెంట్స్తో పంపించాడో ఆయన ఏంటంటే వాళ్ళకి అది డబుల్ ఎలా చేసుకోవాలో చెప్పలేదు. నార్ డిడ్ హీ ప్రివెంట్ ద ఫూలిష్ సర్వెంట్, అలాగే ఫూలిష్ సర్వెంట్ని తన టాలెంట్ని ఎర్త్లోని అంటే భూమిపాలు చేసేదాన్ని కూడా ఆయన ఏమి ప్రివెంట్ చేయడు. ఈచ్ మస్ట్ ఎక్వైర్. ఏంటి ఏమైనా అన్నారా? వినిపించలేదు అంటున్నాను. ఏంటి చదివి ఇప్పుడు ఇంతసేపు వినిపించలేదా? అంటే ఒక్క 2 లైన్లు ఏవో నువ్వు చదివిన అది సెల్ఫ్ మ్యూట్ అయిపోయింది, నేను చూడలేదు. దానంతా అది మ్యూట్లోకి వెళ్ళింది. సరే, అంటే మాస్టర్స్ ఎప్పుడు కూడా అంటే ఎవరు ఎంత ఇన్నర్ నుంచి కానీ అవుట్ సైడ్ నుంచి కానీ అటాక్స్ అయినా సరే ఆ సొసైటీ పూర్తిగా అన్ని వాళ్ళు అంటే ఓవర్త్రో చేసి లేపారు. మాస్టర్స్ ఎప్పుడు ఫ్యూచర్ చూస్తూ ఉంటారు, ప్రెసెంట్ని కాదు.
ప్రతి మిస్టేక్ కూడా ఒకప్పుడు చేసేది అదేమోని రాబోయే రోజుల్లో ఎంతో విజ్డమ్ గా పరిగణించబడుతుంది. ఒక మాస్టర్ ఎవరైతే ఒక వ్యక్తిని 5 టాలెంట్స్ తో పంపించాడు, ఆయనకేమో ఎలా డబ్బులు చేసుకోవాలో ఆయన చెప్పరు. అలాగే ఆయన ఏమోని పూలిష్ సర్వెంట్ అన్న ఆయన తన టాలెంట్ నేమో భూమిలో పాతేసినా ఆయన ఏమీ ఆపడు. అంటే ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. తన తనకున్న అనుభవాలతో మెరిట్స్ తోటే ప్రతి వ్యక్తి కూడా విజ్డమ్ సంపాదించాలి. ద క్రిస్టియన్ చర్చెస్ హూ క్లెయిమ్ ఏ ఫార్ హయ్యర్ మాస్టర్, క్రిస్టియన్ చర్చెస్ ఏమో ఇంకా హయ్యర్ మాస్టర్ అని చెప్తారు. ద హోలీ ఘోస్ట్ itself have ever been and are still guilty not only of mistakes but of a series of bloody crimes throughout the ages. ఏమో క్రిస్టియన్స్ వాళ్ళేమో హోలీ ఘోస్ట్ అని అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నో మిస్టేక్స్ చేశారు. సిరీస్ వరుస క్రమంలో బ్లడీ క్రైమ్స్ నేరాలు కూడా యుగాల తరబడి చేస్తున్నారు. యట్ నో క్రిస్టియన్ వుడ్ డినై, దీన్ని ఏ క్రిస్టియన్ కూడా కాదండు. ఫర్ ఆల్ దట్ హ్యాస్ బిలీఫ్ ఇన్ దట్ మాస్టర్. ఇదంతా ఎందుకంటే మాస్టర్లో ఉన్న బిలీఫ్ బట్టి, ఐ సపోజ్ నేను అనుకుంటున్నాను, ఆ నమ్మకం వల్లే ఆ హోలీ ఘోస్ట్ అని ఆయన అన్ని రకాల తప్పులు చేసినా వాళ్ళు ఊరుకున్నారండి. ఆల్దో హిజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫార్ మోర్ హైపోథిటికల్ దాన్ దట్ ఆఫ్ ద మహాత్మాస్. అంటే ఈ హోలీ గోస్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది హైపోథిటికల్ అంటున్నారు, అంటే ఊహాత్మకమే, మహాత్ముల ఎగ్జిస్టెన్స్ లా కాదు. యాజ్ నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ ద హోలీ గోస్ట్ అండ్ హిస్ గైడెన్స్ ఆఫ్ ద చర్చ్, మోర్ ఓవర్ దేర్ ఓన్ ఎక్లీసియాస్టికల్ హిస్టరీ డిస్టింక్ట్లీ కాంట్రడిక్ట్స్. అంటే ఎవరు కూడా హోలీ గోస్ట్ ని చూడలేదు, ఆయన గైడెన్స్ చర్చ్కి కూడా. మోర్ ఓవర్ వాళ్ళ ఎక్లీసియాస్టికల్ అంటే ఏమిటో చూడాలి, హిస్టరీ డిస్టింక్ట్లీ కాంట్రడిక్ట్స్ ఇట్. వాళ్ళ యొక్క ఎక్లీసియాస్టికల్ హిస్టరీ ఏమో దాన్ని కాదంటుంది కూడా, అంటే డినై చేస్తుంది. ఒకసారి చూస్తాం. ఏదో తెలిసి ఉంటాయి, తెలియదు, అలా ఉంటాయి కొన్ని పదాలు. ఇందాకలా అలాగే ఒక వర్డ్ దాన్ని ఎక్లీసియాస్టికల్, ఈసిసిఎల్ఈ, సియాస్టికల్, ఎస్ఐఏ. ఎక్లీసియాస్టికల్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో చూద్దామా? మతపరమైన, అంతేనా? ఇదే అంటే దేర్ ఓన్ ఎక్లీసియాస్టికల్ హిస్టరీ, మతపరమైనటువంటి ఆ చరిత్ర డిస్టింక్ట్లీ కాంట్రడిక్ట్ చేస్తోంది, వ్యతిరేకిస్తోంది. ఎర్రేర్ ఏదో హ్యూమానం ఎస్ట్, అది ఏమో ఇటాలిక్స్ లో ఉంది. లెట్ us రిటర్న్ టు అవర్ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ మనం వద్దాం అని అంటున్నారు. ద అబ్యూజ్ ఆఫ్ సేక్రెడ్ నేమ్స్ అండ్ టర్మ్స్, అంటే పవిత్రమైన పదాలు, పేర్లని మిస్యూజ్ చేయడం, తప్పుగా అంటే వాటిని నిందించడం. Inquire, then what I have heard, namely that many of your theosophical writers claim to have been inspired by these masters, or to have seen and conversed with them, is not true. అయితే నేనేమిటి విన్నానంటే, ఎంతో మంది దివ్యజ్ఞాన సమాజంలోని రైటర్స్ ఏమో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మహాత్ముల వల్ల మేము ప్రేరణ పొందేమని, లేకపోతే వాళ్ళని చూసేమని, మాట్లాడేమని. ఇదంతా నిజం కాదా? ఇట్ మే ఆర్ మే నాట్ బి ట్రూ. కొన్ని విషయాల్లో నిజం, కొన్నిట్లో కాదు. సమ్ హౌ కెన్ ఐ టెల్, నేను ఎలా చెప్పగలను? ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్ట్ విత్ దెమ్, ప్రూఫ్ అన్నది వాళ్ళతోటే ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్, వెరీ ఫ్యూ ఇండీడ్, చాలా తక్కువ మంది, హ్యావ్ డిస్టింక్ట్లీ ఎయిదర్ లైట్ ఆర్ వర్ హాలూసినేటెడ్, వాళ్ళు అబద్ధమైనా చెప్పారు లేదా ఊహల్లో వాళ్ళు ఏమో తప్పు భ్రమించారు మాస్టర్స్ అని. వెన్ బోస్టింగ్ ఆఫ్ సచ్ ఇన్స్పిరేషన్, వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్ వచ్చిన గొప్పలు చెప్పుకోవడానికి అలా చేసి ఉండొచ్చు. అదర్స్ వర్ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై గ్రేట్ అడెప్ట్స్, కొంతమంది నిజంగానే మహాత్ముల చేత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. దట్ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్స్, ఒక చెట్టు ఏమో దాని ఫలాల్ని బట్టి తెలుస్తుంది. వసంతలత వెళ్ళిపోయిందా ఏంటి? ద ట్రీ
ఫలాలు బట్టి ఏమండి ఉమ్, వసంతలది లేదు, మసలంత మళ్ళీ వచ్చి అందరికి నెట్వర్క్ ప్రాబ్లం సిగ్నల్ ఏమో ఆవిడ. బాగోలేదు, సిగ్నల్ బాగోలేదేమో. అనుపమ గారి మాటలు వినబట్టం లే, అనుపమ గారు కూడా లేరు. నేను ఉన్నానండి. ఆహా, వెళ్ళిపోయి మీది సిగ్నల్ పోయింది మళ్ళీ. హలో నువ్వు కూడా వెళ్ళిపోయి వచ్చావు. ఎందుకంటే మధ్యలో పోయింది అది. అదే నేను అంటున్నాను, అందరికి సిగ్నల్లో ఏమైనా చికాకులు వస్తున్నాయేమో అని. ఇప్పుడు బాగానే ఉంది. అయితే ఎంక్వైరర్ అడిగాడు. నేనేం విన్నానంటే కొంతమంది రైటర్స్ వాళ్ళు ప్రభావితం అయ్యారు మాస్టర్స్ చేత అని, కొంతమంది చూసేమని మాట్లాడేమని చెప్తారు. ఇది నిజమేనా అంటే ఆమె ఏం చెప్తారంటే ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, అది వాళ్ళ ప్రూఫ్ వాళ్ళకే ఉంటుంది, నేను ఎలా చెప్పగలను. అయితే కొంతమంది వాళ్ళేమో హాలూసినేషన్స్ లో గొప్ప కోసం చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమందికి నిజంగానే అడెప్ట్స్ కనిపించారు. ద ట్రీ ఈజ్ నోన్ అంటే చెట్టు అనేది ఫలాల్ని బట్టి అది ఎటువంటి చెట్టో చెప్పగలము. అండ్ as all theosophics have to be judged by their deeds and not by what they write or say. అంటే వాళ్ళు చేసే పనులు బట్టే థియోసఫిస్ట్లను జడ్జి చేయాలి, వాళ్ళు ఏం రాసారో వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి కాదు. సో ఆల్ థియోసాఫికల్ బుక్స్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఆన్ దేర్ మెరిట్స్ అండ్ నాట్ అకార్డింగ్ టు ఎనీ క్లెయిమ్. అందుకని థియోసాఫికల్ బుక్స్ వాటిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి అందరూ అంగీకరిస్తున్నారు. టు అథారిటీ విచ్ దే మే పుట్ ఫార్వర్డ్ అంటే వాళ్ళు అందులో దాని మీద అథారిటీ ఉంది అని కాదని. బట్ వుడ్ మేడం బ్లెవెట్స్కి అప్లై దిస్ టు హెర్ ఓన్ వర్క్స్? అయితే మేడం బ్లెవెట్స్కి దీన్ని అప్లై చేయగలరా తన పనులకి? ద సీక్రెట్ డాక్ట్రిన్ ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణగా సీక్రెట్ డాక్ట్రిన్ ని మహాత్ములు చూపించారని చెప్పారు కదా ఆకాశిక్ రికార్డ్స్. Certainly, she says expressly in the preface that she gives out the doctrine that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. అంటే ఆవిడ తప్పకుండా ఇలాగే చెప్పారు. ఆవిడ ఏం చెప్పారంటే ప్రిఫేస్ లోని ఆవిడేమో ఈ డాక్ట్రిన్స్ అన్ని కూడా మహాత్ముల నుంచి నేర్చుకున్నామని, బట్ క్లెయిమ్స్ అంటే మహాత్ముల దగ్గర ఆవిడ కొన్నాళ్ళు ఉన్నారు అక్కడే, అంటే సంబలాలు. బట్ ఆమె ఇంకా ఆమెకి ఏమి ప్రేరణ రాలేదు. వాట్ ఎవర్ ఫర్ వాట్ షీ హ్యాస్ ఇన్ లేట్లీ రిటర్న్, ఆవిడ చివరిగా రాసిన దానికి కూడా ఆవిడ ఏమి ప్రేరణ వచ్చి రాసింది కాదు. యాజ్ ఫర్ అవర్ బెస్ట్ థియోసఫీస్, ఇప్పుడున్న బెస్ట్ థియోసఫీస్ ప్రకారం దే వుడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ ఫార్ రాదర్ దట్ ద నేమ్స్ ఆఫ్ ద మాస్టర్స్ హ్యాడ్ నెవర్ బిన్ మిక్స్డ్ అప్ విత్ అవర్ బుక్స్ ఇన్ ఎనీ వే. అంటే మహాత్ముల యొక్క పేర్లు ఏ పుస్తకాలతోని జోడించకండి అని అంటున్నారు. విత్ ఫ్యూ జోడించలే అంటే ఇన్ దిస్ కేస్ ఫార్ రాదర్ ద నేమ్స్ ఆఫ్ ద మాస్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ మిక్స్డ్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాస్టర్స్ పేర్లు ఇక్కడ మిక్స్ చేయలేదు. విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ మోస్ట్ ఆఫ్ సచ్ వర్క్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంపర్ఫెక్ట్, అలాంటి ఎన్నో కొన్ని తప్ప మిగతావన్నీ చాలా అసంపూర్ణంగా ఉన్నాయి. బట్ పాజిటివ్లీ ఎర్రోనియస్, తప్పులతో కూడా ఉన్నాయి. అండ్ మిస్లీడింగ్, తప్పు గైడెన్స్ ఇస్తున్నాయి. Great are the discretions to which desecrations to which the names of two of the masters have been subjected. అంటే డిసెక్రేట్ అంటే అంటే వాళ్ళు సమర్పించుకోవడం అనుకుంటాను. మాస్టర్స్, టూ ఆఫ్ ద మాస్టర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్, దానికి ఇద్దరు మాస్టర్స్, మాస్టర్ ఎం, మాస్టర్ కేహెచ్. దేర్ ఈస్ హార్డ్లీ ఏ మీడియం హూ హ్యాస్ నాట్ క్లెయిమ్ టు హ్యావ్ సీన్ దెమ్. అంటే ఎక్కడ ఒక మీడియం ఏమో హూ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్, అందరూ మేము వాళ్ళని చూసామని మీడియంస్ అందరూ అంటారు. ఎవ్రీ బోగస్ స్వింగ్లింగ్ సొసైటీ ఫర్ కమర్షియల్ పర్పసెస్ నౌ క్లెయిమ్స్ టు బి guided and directed by masters often supposed to be far who advance far higher than ours. అంటే కొంతమంది ఇలా బోగస్ గా చెప్తారు, మేము మాస్టర్స్ మాకు గైడ్ చేస్తున్నారు, వాళ్ళే మాకు డైరెక్ట్ చేస్తున్నారని. Many and heavy are the sins of those who advanced these claims, prompted either by desire for lucre, vanity or irresponsible mediumship. అంటే కొంతమంది ఇలా గొప్పల కోసం అంటే బాధ్యతారహితమైన మీడియంషిప్ అన్న దానికి వీళ్ళేమో చెప్తూ ఉంటారు మాస్టర్స్ వచ్చారు ఇలాగా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి యొక్క సిన్స్ ఆఫ్ దోస్ హూ అడ్వాన్స్ దీస్ క్లెయిమ్స్, ఇలా చెప్పిన వాళ్ళు ఎయిదర్ బై డిజైర్, కోరిక వాళ్ళకి అనమాట ఏంటంటే వ్యానిటీ మీద,
అలాంటి వాళ్ళని వాళ్ళు మాస్టర్స్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మెనీ పర్సన్స్ హ్యావ్ బీన్ ప్లండర్డ్ ఆఫ్ దేర్ మనీ బై సచ్ సొసైటీస్. చాలా మంది ఏమో అలాంటి సొసైటీస్ తోటి వాళ్ళు ప్లండర్ అంటే దోచుకున్నారనే కదా, విచ్ ఆఫర్ టు సెల్ ద సీక్రెట్స్ ఆఫ్ పవర్. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ పవర్ ని మేము అమ్ముతాం, నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ట్రూత్ ఫర్ వర్త్లెస్ గోల్డ్. అంటే వర్త్లెస్ గోల్డ్ అన్నారు, అంటే గోల్డ్ ఏం పెద్ద వర్త్ కాదు కదా, దానికి మేము మీరు గోల్డ్ ఇస్తే మేము ఇవన్నీ అమ్ముతామని అలాగా. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire, polluted by being associated with sordid motives and immoral practices, while thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report with such shams, swindles, and frauds have brought upon the whole subject. అంటే అన్నిటికంటే వర్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పవిత్రమైన పేర్లు, ఈ హోలీ కీపర్స్ ని వాళ్ళు ఏంటంటే ఇందులోకి లాగుతున్నారు, ఈ బురదలోకి. పొల్యూటెడ్ బై అసోసియేటెడ్ విత్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫిష్ మోటివ్స్ తోటి, అంటే ఇమ్మోరల్ ప్రాక్టీసెస్, నైతిక విలువలు లేనటువంటి పనులకి. థౌజండ్స్ ఆఫ్ మెన్ హ్యావ్ బీన్ హెల్డ్ బ్యాక్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఇలాగా వేల కొలది మనుషులు జ్ఞానము సత్య మార్గంలోంచి పక్కకు వచ్చేసారు. త్రూ ద డిస్క్రెడిట్ అండ్ ఈవిల్ రిపోర్ట్, అంటే ఇలాంటి ఈవిల్ రిపోర్ట్స్, అవి నమ్మసఖ్యం కానివి అవన్నీ చెప్తూ, విత్ సచ్ షామ్స్, స్విండిల్స్ అండ్ ఫ్రాడ్స్, ఇలా తప్పుగా చేస్తున్న వీళ్ళందరూ కూడా హ్యావ్ బ్రాట్ అప్ ఆన్ ద హోల్ సబ్జెక్ట్. ఈ విధంగా అంటే వాళ్ళు ఏంటంటే మాకు మాస్టర్స్ కనిపించి ఇలా చెప్పారండి అంటూ ఇప్పటికీ అలా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దివ్యజ్ఞాన సమాజమే కాదు, అవుట్ సైడ్ దివ్యజ్ఞాన సమాజంలో. ఐ సే అగైన్ ఎవ్రీ ఎర్నెస్ట్, అంటే ఇప్పుడు అన్నిట్లో చెప్తారు కదా మాకు ఇలా ఫలానా వాళ్ళు ఇలా చెప్తున్నారు అందుకే ఇలా చేస్తున్నాం అంటూ వీళ్ళంతా డబ్బులు కూడా గణిస్తూ ఉంటారు. I say again, every earnest theosophist regrets today from the bottom of his heart. అంటే హృదయంలోంచి కూడా ప్రతి థియోసఫిస్టు, సిన్సియర్ గా ఉన్న థియోసఫిస్టు ఇలాంటి వాటికి ఆయన పశ్చాత్తాప రిగ్రెట్స్ టుడే that these sacred names and things have ever been mentioned before the public. అంటే ఈ పబ్లిక్ ముందు ఈ పేర్లు కానీ వాటి యొక్క అవేవి కూడా చెప్పడానికి వాళ్ళకేమోని బాధగా ఉంటుంది. అండ్ ఫర్వెంట్లీ విషెస్ దట్ దే హ్యాడ్ బీన్ కెప్ట్ సీక్రెట్ విత్ ఇన్ ఏ స్మాల్ సర్కిల్ ఆఫ్ ట్రస్టెడ్ అండ్ డివోటెడ్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఏంటంటే కొంతమంది, అంటే చెప్పాను కదా ఈఎస్ మెంబర్స్ లోని అలాంటి దగ్గరే కానీ ఈ మాస్టర్స్ కోసం ఎక్కువగా డిస్కస్ చేయడం అవన్నీ కూడా they had been kept secret within a small circle of trusted and devoted friends. ఆ మధ్యలో తప్ప వాళ్ళు ఇచ్చుగా మాస్టర్ అస్తమానం తయారనమాట. ద నేమ్స్ సర్టన్లీ, అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా మాస్టర్ చేస్తారండి ఇలా అంటారు, మాస్టర్ గారు దయ ఉంటే, ఇవన్నీ ఇలా అలవాటు అయిపోయింది అనమాట చాలా మంది. కానీ థియోసఫిస్ట్ సాధారణంగా అలా తయారు. ద నేమ్స్ సర్టన్లీ do occur very frequently nowadays, and I never remember hearing of such persons as masters till quite recently. అంటే తప్పనిసరిగా ఈ పేర్లన్నీ కూడా చాలా తరచుగా ఉంటున్నాయి. ఐ నెవర్ రిమెంబర్ హియరింగ్ ఆఫ్ సచ్ పర్సన్స్ యాజ్ మాస్టర్స్ అన్న పేరు ఎక్కడా కూడా నేను టిల్ క్వైట్ రీసెంట్లీ, ఈ మధ్య కాలం వరకు నేను ఎప్పుడు వినలేదు అంటారు. ఇట్ ఈస్ సో. అండ్ హ్యాడ్ వీ యాక్టెడ్ ఆన్ ద వైజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సైలెన్స్ instead of rushing into notoriety and publishing all we know and heard, such discretion would never have occurred. అంటే మేము కూడా అలాగే ఆ మాస్టర్స్ అంటే ఇలా అంటే సైలెంట్ గా ఉండకుండా ఇవన్నీ పబ్లిష్ చేస్తే ఇలాంటి తేడాని మేము ఇప్పటివరకు ఉంచాం. అంటే బిహోల్డ్ ఓన్లీ 14 years ago, 14 సంవత్సరాల కింద, బిఫోర్ ద థియోసాఫికల్ సొసైటీ, దివ్యజ్ఞాన సమాజం కి ముందు 14 సంవత్సరాల ముందు, was founded, all the talk was of spirits అన్న టాక్ వచ్చింది. దే వర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ వన్స్ మౌత్, ప్రతి మౌత్లోనే అదే మాట్లాడేవారు. అండ్ నో వన్ బై ఎనీ ఛాన్స్ ఈవెన్ డ్రీమ్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ లివింగ్, అంటే జీవించి లివింగ్ యాడప్ట్స్ కోసం ఎక్కడా మాట్లాడలేదు అప్పట్లో. అంటే యాడప్ట్స్ కోసం అంటే మహాత్ముల కోసం ఎప్పుడు మాట్లాడకుండా స్పిరిట్స్ కోసమే మాట్లాడేవారు. అందుకే కాబోలు రామకృష్ణ పరమహంసని అడిగితే వాళ్ళు చనిపోయిన ఆత్మల కోసం మాట్లాడతారంటే ఆ కాలంలో అలా మాట్లాడేవారు అనమాట. మహాత్మాస్ ఆర్ మాస్టర్స్ కోసం వాళ్ళు ఎప్పుడు మాట్లాడేవారు కాదు. వన్ హార్డ్లీ హర్డ్ ఈవెన్ ద నేమ్ ఆఫ్ ద
Rosicrucians, while the existence of such a thing as occultism was suspected even but by very few. అంటే చాలా తక్కువ మంది ఈ అక్కల్టిజం అనేటటువంటిది కూడా డౌట్ అంటే వాళ్ళు అనుమానించారు అనమాట. అంటే ఆ పదం కూడా అప్పటికి ఉండేది కాదు. నవ్ ఆల్ దట్ ఈస్ చేంజ్. ఇప్పుడు అదంతా కూడా మారిపోయింది. We Theosophists were unfortunately the first to talk of these things. ఈ థియోసఫిస్ట్ మేమే ఇది మాట్లాడుతున్నాం టు మేక్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ అడప్ట్స్ అండ్ మాస్టర్స్. అంటే తూర్పు దేశాల్లో మాస్టర్స్, మహాత్ములు అండ్ అక్కల్ట్ నాలెడ్జ్ నోన్, ఆత్మజ్ఞానం అనేది తెలిసింది. అక్కల్ట్ నాలెడ్జ్ అంటే గుప్త జ్ఞానం అని అర్థం. అండ్ నౌ ద నేమ్ హ్యాస్ బికమ్ కామన్ ప్రాపర్టీ. ఇప్పుడు అందరూ కూడా కామన్ ప్రాపర్టీగా అయిపోయింది. It is on us now that the karma, the consequences of the resulting, అంటే ఇప్పుడు కర్మ దాని ఫలితాలు ఏంటి, రిజల్టింగ్ డిసిక్రేషన్ ఆఫ్ హోలీ నేమ్స్, అంటే ఇలాంటివి మంచి పవిత్రమైన పేర్లని ఇటు అటు ఉపయోగించడం, అండ్ థింగ్స్ హ్యాస్ ఫాలెన్, ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడే మన మీదే ఉంటుందంటే పవిత్రమైన పేర్లను ఎక్కడ పడితే అక్కడ తెచ్చేసి అలా ఉపయోగించకూడదు అనమాట. దాని కర్మ మనం అనుభవిస్తాం. ఆల్ దట్ యు నౌ find about such matters in current literature, and there is not a little of it, all is to be traced back to the impulse given in this direction by the Theosophical Society and its founders. All that you now find, ఇప్పుడు మీకు తెలుసున్నది అంతా కూడాను అవి అలాంటి మ్యాటర్స్ అంటే కరెంట్ లిటరేచర్లో, అండ్ దెర్ ఇస్ నాట్ ఏ లిటిల్ ఆఫ్ ఇట్, ఏమాత్రం కూడా టు బి ట్రేస్డ్ బ్యాక్ టు ద ఇంపల్స్ గివెన్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో థియోసాఫికల్ సొసైటీ ఏ రకమైన ఇంపల్షన్ కూడాను ట్రేస్ అంటే మనం ట్రేస్ చేయలేం. అండ్ ఇట్స్ ఫౌండర్స్ కానీ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. అవర్ ఎనిమీస్ ప్రాఫిట్ టు దిస్ డే బై అవర్ మిస్టేక్. మా తప్పు వల్ల ఎనిమీస్ ఏమో ప్రాఫిట్ అవుతూ ఉంటారు. ద మోస్ట్ రీసెంట్ బుక్ డైరెక్టెడ్ అగైన్స్ట్ అవర్ టీచింగ్స్ ఈస్ alleged to have been written by an adept of 20 years adept of 20 years standing. అంటే ద మోస్ట్ రీసెంట్ బుక్, ఇప్పుడు ఒక పుస్తకం వచ్చింది, అదేంటంటే డైరెక్టెడ్ అగైన్స్ట్ అవర్ టీచింగ్స్, మా టీచింగ్స్కి వ్యతిరేకంగా, ఈజ్ ఎలీగెడ్ టు హ్యావ్ బీన్ రిటెన్ బై అన్ అడెప్ట్ ఆఫ్ 20 years, అంటే 20 సంవత్సరాల స్టాండింగ్, అంటే అటువంటి అడెప్ట్ రాసినట్టుగా అదేమో మన థియోసాఫికల్ టీచింగ్స్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నౌ ఇట్ ఈజ్ ఏ పాల్పబుల్ లై, అంటే అదొక పాల్పబుల్ అంటే బాగా ఏమంటారు, బాగా ప్రచారం అయినటువంటి అబద్ధం, అంటే అందరినీ స్పందింపచేస్తోంది. వీ నో ద ఎమాన్యుయన్సిస్ అంటూ దీని అర్థం చూడాలి. అండ్ హిజ్ ఇన్స్పైరర్స్, ఎమాన్యుయన్సిస్ and his inspirers, as he himself too ignorant to have written anything of the sort. సో ఇగ్నోరెంట్ అంటే ఆయన ఏమి కూడా రాయలేదన్నమాట. ఈ ఎమాన్యుయన్సిస్ అనే దానికి క్యాపిటల్ ఏ లేదు. ఈ ఆయన అండ్ హిజ్ ఇన్స్పైరర్స్ అని, వీ నో ద ఎమాన్యుయన్సిస్ అండ్ హిజ్ ఇన్స్పైరర్స్. దీస్ ఇన్స్పైరర్స్ ఆర్ లివింగ్ పర్సన్స్. ఈ ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరూ కూడా బతికున్న వ్యక్తులు. రెవెంజ్ఫుల్ అండ్ అన్స్క్రూపలస్, వివేకం ఏమీ లేకుండా పగతో ఉన్నవాళ్ళు. ఇన్ ప్రపోర్షన్ టు దేర్ ఇంటెలెక్చువల్ పవర్స్, వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తులతోటి, అంటే వాళ్ళు బ్యాడ్ వేలో ఉపయోగించారు. యాడెప్ట్స్, బోగస్ యాడెప్ట్స్, అండ్ దీస్ బోగస్ యాడెప్ట్స్ ఆర్ నాట్ వన్ బట్ సెవరల్. ఇలాంటి బోగస్ యాడెప్ట్స్ చాలా మంది ఉంటున్నారు. ద సైకిల్ ఆఫ్ యాడెప్ట్స్ యూజ్డ్ యాజ్ స్లెడ్జ్ హ్యామర్స్ to break the theosophical heads began 12 years ago with Mrs. Emma Harling Britton's Lois of Art, Magic and Ghostland, and now ends with the adept and author of the Light of Egypt, a work written by spiritualists against the theosophy and its teachings. అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా థియోసఫీకి అగైన్స్ట్గా ఇలాంటి పనులు ఎన్నో మాస్టర్స్ చేశారని చెప్తూ చేస్తున్నారు అని దీని మీనింగ్ అనమాట. బట్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు గ్రీవ్ ఓవర్ వాట్ ఈస్ డన్. ఏమిటైందో దాని మీద దుఃఖించడం ఇప్పుడు అనవసరం. అండ్ వీ కెన్ ఓన్లీ సఫర్ ఇన్ ద హోప్ దట్ అవర్ indiscretions may have made it a little easier for others to find the way
టు దీస్ మాస్టర్స్. అంటే మేము మాలో ఉన్నటువంటి ఇలాంటి ఇండిస్క్రిషన్స్ కారణంగానే ఇదంతా ఇతరుల వరకు వచ్చింది. వాళ్ళకి ఇతరులకి సులువు అయిపోయింది అనమాట వాళ్ళ మార్గాన్ని మాస్టర్స్కి వెళ్ళడానికి. హూజ్ నేమ్స్ ఆర్ నౌ ఎవ్రీవే. అంటే నిజంగా వెళ్ళడం కాదు, మాస్టర్స్ వాళ్ళు కూడా అలా వాడుకోవడానికి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వృధాగా తీసుకుంటున్నారు. అండ్ అండర్ కవర్ ఆఫ్ విత్ సో మెనీ ఇనీక్విటీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పర్పెట్రేటెడ్. అంటే వాళ్ళు ఎన్నో, అందులో కృష్ణమాచార్య గారు కూడా ఒకరు, ఆ మాస్టర్స్ని బయట పెట్టొద్దని ఒక ఓత్ తీసుకుని బయట వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు. అంటే అలాగా ఎంతో మంది అలాంటివి హూస్ నేమ్స్ ఆర్ నౌ ఎవ్రీవేర్ టేకెన్ ఇన్ వెయిన్ అండ్ అండర్ కవర్ ఆఫ్ విచ్. కృష్ణమాచార్య అంటే ఎన్సి కృష్ణమాచార్య అండి కాదు, అంటే ఎక్కిరాల కృష్ణమాచార్య. ఎక్కిరాల భరద్వాజ్ గారి తండ్రి, బ్రదర్ వీళ్ళ పేర్లన్నీ ప్రతి దగ్గర టేకింగ్ ఇన్ వెయిన్ అండ్ అండర్ కవర్ ఆఫ్ విచ్ సో మెనీ ఇనీక్విటీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పర్పెట్రేటెడ్. అంటే అలాగే ఎన్నో అసమానతలు కూడా వచ్చాయన్నమాట. డూ యూ రిజెక్ట్ లూయిస్ యాజ్ ఎన్ అడప్ట్? LOUIS, ఆయన్ని ఒక అడప్ట్ గా మీరు భావిస్తారా? డూ యూ రిజెక్ట్, మీరు రిఫ్యూజ్ చేస్తారా అని. We denounce no one leaving this noble task to our enemies. అంటే మేము డినౌన్స్ అంటే కాదనాను ఎవరిని కూడాను. డినౌన్స్ అంటే ఏంటి? We denounce no one అంటే we denounce, DENOUNCE. అదే కాదనమే డినౌన్స్ చేయడం, రిజెక్ట్ చేయడం. ఎవరిని మేము అంటే ఖండించమని. డినౌన్స్ నో వన్ లీవింగ్ దిస్ నోబుల్ టాస్క్ టు అవర్ ఎనిమీస్. అంటే ఈ ఎనిమీస్ కి ఈ నోబుల్ టాస్క్ ని వదలడం తప్ప. ది స్పిరిచువలిస్టిక్ ఆధార్ ఆఫ్ ఆర్ట్ మ్యాజిక్ అనే పుస్తకం యొక్క ఆధారు ఎక్సెట్రా మే ఆర్ మే నాట్ హ్యావ్ బీన్ అక్వైంటెడ్ విత్ సచ్ అన్ అడెప్ట్. వాళ్ళకి అలాంటి అడెప్ట్ తోటి వాళ్ళకి పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చు. అండ్ సేయింగ్ దిస్ I say far less than what that lady has said and written about us and theosophy for the last several years. అంటే వాళ్ళందరూ థియాసఫీ కోసం ఏమో నెగటివ్ ప్రొపగేషన్ అవన్నీ అంటే చేశారనమాట ఈ మాస్టర్స్ విషయంలో కొంచెం బయటకు రావడంతో. దట్ ఈస్ హెర్ ఓన్ బిజినెస్, ఆవిడ పని అది. ఓన్లీ వెన్ ఇన్ ఏ సోలెమ్ సీన్ ఆఫ్ మిస్టిక్ విజన్ an alleged adept sees spirits presumably a Greenwich, England, through Lord Rosse's telescope, which was built in and never moved from Personstown, Ireland. I may well be permitted to wonder at the ignorance of that. అంటే థియాసఫీ, ద స్పిరిచువలిస్టిక్ ఆధార్ ఆఫ్ ఆర్ట్ మ్యాజిక్ అన్న దాని యొక్క ఆధారు ఆమె వాళ్ళకేమో మాస్టర్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఐ సే ఫార్ లెస్ దాన్ వాట్ లేడీ హ్యాస్ సెడ్. ఆమె ఏం చెప్పారో అంతకంటే తక్కువే నేను చెప్తున్నాను. ఇంకా రాసింది కూడా అబౌట్ థియాసఫీ మా కోసమును. ఫర్ ద లాస్ట్ సెవరల్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలే, హర్ ఓన్ బిజినెస్, అది ఆవిడ బిజినెస్. ఓన్లీ వెన్ ఇన్ ఏ సోలమ్ సీన్ ఆఫ్ మిస్టిక్ విజన్ అండ్ అలీగ్డ్ అడెప్ట్ సీస్ స్పిరిట్స్ ప్రెస్యూమబ్లీ అట్ గ్రీన్విచ్. అంటే ఎలీగ్డ్ అంటే యాడెప్ట్ మిక్స్ చేసేస్తూ ఉంటారనమాట ఏదో అలా. అంటే కాని దాన్ని యాడెప్ట్ అని, మహాత్ముడు అని. ఇంగ్లాండ్ త్రూ లార్డ్ రోసెస్ టెలిస్కోప్, వాళ్ళు ఏదో ఆ టెలిస్కోప్ ద్వారా చూడగలిగామని. విచ్ వాజ్ బిల్ట్ ఇన్ అండ్ నెవర్ మూవ్డ్ ఫ్రమ్ పర్సాన్స్టౌన్ అన్న దగ్గరే అది తయారయ్యి అక్కడి నుంచి ఐర్లాండ్లో. ఐ మే వెల్ బీ పర్మిటెడ్ టు వండర్ అట్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ దట్. అంటే అలాంటి వాటితో మహాత్ములను చూడలేరు కదా, అందుకని నేను ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అజ్ఞానానికి ఆశ్చర్యపోతూ ఉంటాను. యాడెప్ట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ సైన్స్ విషయాల్లో యాడెప్ట్ని తీసుకురావడం. దిస్ బీట్స్ ఆల్ ద మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ కమిటెడ్ అట్ టైమ్స్ బై ద చేలాస్ ఆఫ్ అవర్ టీచర్స్ యొక్క శిష్యులే. అంటే అందరి యొక్క మిస్టేక్స్ను బ్లండర్స్ను వల్ల ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళు యాడెప్ట్స్ అన్న వాళ్ళు అందరికీ చెప్పడం వల్ల
వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళని మిస్యూజ్ చేసుకున్నారు. ఆఖరికి టెలిస్కోపులతో కూడా చూడొచ్చు అన్నట్టుగా. అండ్ ఇట్ ఈస్ దిస్ అడెప్ట్ దట్ ఈస్ యూజ్డ్ నౌ టు బ్రేక్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ మాస్టర్స్. వీళ్ళు చెప్పిన ఈ అడెప్ట్ ఏమో మా మాస్టర్స్ చెప్పిన టీచింగ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. ఐ క్వైట్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో మీ ఫీలింగ్ నేను బాగానే అర్థం చేసుకున్నాను. అండ్ థింక్ ఇట్ ఓన్లీ న్యాచురల్, సహజం అని కూడా అనుకుంటున్నాను. అండ్ నౌ ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దట్ యు హ్యావ్ సెడ్, మీరు చెప్పినవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే, మీరు వివరించినవిను, దెర్ ఈస్ వన్ సబ్జెక్ట్ ఆన్ విచ్ ఐ షుడ్ లైక్ టు ఆస్క్ యూ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఒకటే సబ్జెక్ట్ ఉండిపోయింది, నేను దాని విషయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ దెమ్ ఐ విల్. వాట్ ఈస్ దట్? నేను జవాబు చెప్పగలిగితే చెప్తాను. ఏంటది అని అడిగారు. అంటే అప్పుడు కన్క్లూషన్కి వచ్చాం అనమాట. ద ఫ్యూచర్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నారు, టెల్ మీ వాట్ యూ ఎక్స్పెక్ట్ ద థియోసఫీ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో దివ్య జ్ఞానం ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? If you speak of theosophy, I answer that as it has existed eternally throughout the endless cycles upon cycles of the past, so it will ever exist throughout the infinitudes of the future, because theosophy is synonymous with everlasting truth. అంటే ఇంతకు ముందు పాస్ట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సైకిల్స్ ఎండ్ అయిపోయి అయినా థియోసఫీ నిలిచింది పాస్ట్లో గనక, ఫ్యూచర్లో కూడా అదే విధంగా అంటే ఎవర్ లాస్టింగ్ ట్రూత్ అక్కడ ఉండబట్టి, ఆ థియోసఫీ అంటేనే ఎవర్ లాస్టింగ్ ట్రూత్ సినానిమస్గా ఉంది కనుక ఆ ఫ్యూచర్లో కూడా అలా ఉంటుంది. పార్డన్ మీ, ఐ మెంట్ టు ఆస్క్ యూ రాదర్ అబౌట్ ద ప్రాస్పెక్ట్స్ ఆర్ ద థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ద నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఏంటి, అంటే ఏ విధంగా దాన్ని అది ఉంటుందంటే ఐడియాస్, ఉద్దేశ్యాలు. Its future will depend almost entirely upon the degree of selflessness. దీని భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటే, ఎంత మనుషులు నిస్వార్థంగా ఉంటే అంత బాగా ఉంటుంది. ఎర్నెస్నెస్, అలాగే నిజాయితీ, డివోషన్, భక్తి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ పొజెస్డ్ బై దోస్ మెంబర్స్ ఆన్ whom it will fall to carry on the work and to direct the society after the death of the founders. ఫౌండర్స్ చనిపోయాక వచ్చిన వ్యక్తుల్లో ఉన్న నిజాయితీ, వాళ్ళ యొక్క జ్ఞానము, విజ్డమ్, అలాగే వాళ్ళలో ఉన్న నిస్వార్థత మీదనే ఇదంతా, ఈ పని అంతా ఆధారపడి ఉంటుంది. ఐ క్వైట్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ సెల్ఫ్లెస్ అండ్ డివోటెడ్, బట్ ఐ డూ నాట్ క్వైట్ గ్రాస్ప్ హౌ దైర్ నాలెడ్జ్ కెన్ బి యాజ్ వైటల్ యాజ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ ద క్వశ్చన్ యాజ్ దీస్ అదర్ క్వాలిటీస్. నాకేమో అర్థమైంది ఏమిటి అంటే, వాళ్ళు సెల్ఫ్లెస్ గాను భక్తిగాను ఉండాలి అన్నది, కానీ నాకు నాకు అవగాహన అవ్వలేదు ఏంటంటే, వాళ్ళ జ్ఞానం, విజ్డమ్ కెన్ బి యాజ్ వైటల్ యాజ్ ఫ్యాక్టర్. అంటే మిగతా వాటిలో జ్ఞానం అంత ముఖ్యమైన ఫ్యాక్టరా ఇన్ ద క్వశ్చన్ యాజ్ దోస్ అదర్ క్వాలిటీస్? మిగతా క్వాలిటీస్లో జ్ఞానం కూడా అంత ముఖ్యమైందా? ష్యూర్లీ ద లిటరేచర్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ లిటరేచర్ అంతా కూడా, and to which constant editions are still being made, ఇంకా దాని మీద ఎందరో కూడా రాస్తున్నారు, ought to be sufficient, అవి చాలా అనుకుంటాను. I do not refer to technical knowledge of the esoteric doctrine. నేను టెక్నికల్ నాలెడ్జ్ మీద మాట్లాడలేదు, though that is most important, అది ముఖ్యమే అయినా నేను ఇప్పుడు మాట్లాడేది దానికోసం నేను మాట్లాడటం లేదు. I spoke rather of the great need which our successors in the guidance of the society will have of unbiased and clear judgment. అంటే I spoke rather of the great need, గొప్ప అవసరం ఏం దేనికి ఉందంటే, అంటే తర్వాత వచ్చే వాళ్ళు ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ హ్యావ్ ఆఫ్ అన్బయాస్డ్ అండ్ క్లియర్ జడ్జిమెంట్స్, వాళ్ళు క్లియర్గాను బయాస్డ్ కాని జడ్జిమెంట్స్ ఉండాలి. ఎవ్రీ సచ్ అటెంప్ట్ as the theosophical society has hitherto ended in failure. ఇప్పటి వరకు అలాంటిది ఏదైనా కూడా ఫెయిల్ అవుతూనే వచ్చింది, బికాస్ సూనర్ ఆర్ లేటర్ ఇట్ హ్యాస్ డీజనరేటెడ్ ఇంటూ ఎ సెక్ట్. అదొక సెక్ట్గా మారిపోతుంది. సెటప్ హార్డ్ అండ్ ఫాస్ట్ డాగ్మాస్ ఆఫ్ ఇట్స్ ఓన్, వాళ్ళకి తగినటువంటి గట్టి సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు. అండ్ సో లాస్ట్ బై ఇంపర్సెప్టిబుల్ డిగ్రీస్ దట్ వై, అందువల్ల ఏంటంటే ఆ వైటాలిటీని కోల్పోతున్నారు. అంటే ఈ దివ్యజ్ఞాన సమాజం విచ్ లివింగ్ ట్రూత్ అలోన్ కెన్ ఇంపార్ట్
లివింగ్ ట్రూత్ మాత్రమే అటువంటి వైటాలిటీని ఇవ్వగలదు, కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ డాగ్మాస్ వల్ల కాదు. అందుకే ఇక్కడ ఉండవు దివ్యజ్ఞాన సమాజంలో. యూ మస్ట్ రిమెంబర్ దట్ ఆల్ అవర్ మెంబర్స్ హ్యావ్ బీన్ బ్రెడ్ అండ్ బార్న్ ఇన్ సమ్ క్రీడ్ ఆర్ రిలీజన్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మెంబర్స్ అందరూ కూడా ఏదో ఒక విశ్వాసంలో కానీ ఒక మతంలో కానీ పుట్టారు. దట్ ఆల్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ దేర్ ఓన్ జనరేషన్. వాళ్ళు వాళ్ళ జనరేషన్కే భౌతికంగాను మెంటల్ గాను చెందుతారు. అండ్ కాన్సిక్వెంట్లీ దట్ దేర్ జడ్జ్మెంట్ ఈస్ బట్ టూ లైక్లీ టు బి వార్ప్డ్ ఇన్ అన్కాన్షియస్లీ బయాస్డ్ బై సమ్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ ప్రభావాల వల్ల వాళ్ళ జడ్జిమెంట్స్ కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పుట్టారో, వాళ్ళు ఏ రకంగా పెంచబడ్డారో అవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ టైం అయిపోయింది కదా, <1 minute. ఈ వాక్యంతో ఆపేసి ఇంకా మిగతాది కంటిన్యూ చేస్తారు. ఒకప్పుడు 1.5 minutes ఉన్నది కూడా